జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా మెడలో తాళి లేకపోవడమే దీనంతటికీ కారణం. తాళి దొరకనిది ఆయన గండం నుంచి బయటపడరు. నా తాళి గుడిలోనే పడుంటుంది. వెళ్ళి వెతుక్కోవాలి. దొరక్కపోతే దేవుణ్ణి మొక్కుకొని రావాలి. ఆంటీ, ఎటు మీరు వచ్చారు కదా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? వచ్చేస్తానంటీ. తొందరగా రా అమ్మా. నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే ఆంటీ. ఈ తాళిలో నీ భర్త ఆయుష్షుంది. ప్రతి ముడితోనూ తన ఊపిరి ముడివేసింది. నువ్వు దీనిని తెంచిన వెంటనే ప్రాణగండం అతన్ని వెంటాడుతుంది. మృత్యువు కబళించి వేస్తుంది. భగవంతుడా, నా తాళి నా దగ్గరకు చేరే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా భర్త గండాన్ని దాటడు. ఈ చోటే పడుంటుందనే నమ్మకంతో వచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు. తొందరగా నా కంట పడేలా చెయ్యి. పూజారి గారు, మళ్ళీ వచ్చావేంటమ్మా? ఎందుకు కంగారుగా ఉన్నావు? దైవ సన్నిధిలో ఏది జరిగినా దానికో కారణం ఉంటుందని మీరు చెప్పినట్టే జరిగింది. ఏమైందమ్మా? నా భర్తని ఎవరో చంపబోయారు. ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పోరాడుతున్నారు. ఆయన్ని కాపాడుకోవాలి. దేవుడి అనుగ్రహం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమంటారో చెప్పండి. క్షణక్షణానికి ఆయన మృత్యువుకి దగ్గరవుతున్నారు. చెప్తానమ్మా. అవి నువ్వు ఆచరిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. తొందరగా అదేంటో చెప్పండి. అరచేతి మీద కర్పూరాన్ని వెలిగించి దేవుడికి సమర్పించు. అలాగే పొర్లుదండాలు పెట్టు. కఠినమైన ఈ ప్రక్రియలను నువ్వు పూర్తి చేశావంటే నీ భర్తకు మంచి జరుగుతుంది. నీ తాళి నిలబడుతుంది. అయితే వెంటనే చేస్తాను పూజారి గారు. ముందుగా ఆ చెట్టు దగ్గరున్న అమ్మవారిని పసుపు కుంకుమలతో అభిషేకించిరా. డాక్టర్, నా కొడుకుని ఎలాగైనా కాపాడండి. మీరు ఒక ప్రాణాన్ని నిలబెట్టలేదంటే నాతో సహా 2 ప్రాణాలు పోతాయి. ఆపరేషన్ పూర్తి కావడానికి 2 గంటల సమయం పడుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన అదృష్టం ఎలా ఉందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.